ప్రపంచ హృదయ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. నెల్లూరులో ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో 3K నడక చేపట్టారు. ర్యాలీని ఎస్పీ కృష్ణకాంత్ జెండా ఊపి ప్రారంభించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె సమస్యలు తగ్గే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. గుండె సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయవాడలో 5K వాక్ నిర్వహించారు. మంచి ఆహారం, వ్యాయామాన్ని జీవనశైలిలో అలవాటుగా మలుచుకోవాలని వైద్యులు సూచించారు. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణుడు గార్లపాటి కృష్ణకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్కు విశేష స్పందన లభించింది. శారీరక శ్రమ గుండెకు ఆరోగ్యమని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హార్ట్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే చేతల్లో చూపించాలి, హార్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ABCDEF అని చెప్పాను. ఏ అంటే అవాయిడ్ ఆల్కహాల్, అవాయిడ్ స్మోకింగ్. B అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. C అంటే కొలెస్ట్రాల్. D అంటే డయాబెటీస్. E అంటే ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఎక్సర్సైజ్. వ్యాయామానికి ప్రతి ఒక్కరు కూడా కేటాయించాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి బాగా తీసుకున్నట్లయితే మనకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. F అనేది ఫ్రీ ఆఫ్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యానికి 6 సూత్రాలు ఇవి అందరూ కూడా పాటించాలని, ఇది మీరు పాటించడమే కాకుండా నలుగురికి చెప్పి ఈ సూత్రాల ద్వారా ప్రతి ఒక్కరు గుండెని పదిలంగా ఉంచుకోవాలని అందరికీ విన్నవించుకుంటున్నాం. నడక యొక్క ప్రాముఖ్యాన్ని అందరికీ తెలియజెప్తూ గుండె వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు అనే ఒక ప్రముఖమైన స్లోగన్ ఇవ్వడం జరిగింది. మేము వినుకొండ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ 2K వాక్ ప్రోగ్రామ్ ని నిర్వహించాము. రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఇవాళ రేపు కూడా అవకాశం ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ కూడా ECG, గుండె స్కానింగ్ కానివ్వండి, షుగర్ చెకప్, BP చెకప్ ఇట్లాంటి కన్సల్టేషన్ తో సహా కూడిన ఒక 2000 రూపాయల విలువైన టెస్టులు మేము ఉచితంగా చేస్తున్నాము. జీవన శైలిలో ఉండే మార్పులు, ఇవాళ ప్రతి వృత్తిలో కూడా విపరీతమైన కాంపిటీషన్, ఒత్తిడి ఉంది. దీని నుంచి కాపాడుకోవడానికి మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే కనీసం ఒక అరగంట శారీరక వ్యాయామం, ఒక అరగంట మానసిక వ్యాయామం మన ఆరోగ్యం కోసం కేటాయించుకుంటే సాధారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని 199 పాలు నివారించుకోవచ్చు. మద్యపానాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. పొగాకు పూర్తిగా మానేయండి. ప్యాసివ్ స్మోకింగ్ కూడా ప్రమాదకరం. సో ఇటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా గుండె జబ్బులు రాకుండా పూర్తిగా నివారించుకోవచ్చు.